అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఈ భారీ వర్షాలతో నగర వ్యాప్తంగా కావచ్చు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అన్ని రిజర్వాయర్స్ కావచ్చు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఇదే నేపథ్యంలో హుసేన్ సాగర్కి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో మొత్తం కూడా వాటర్ ఫ్లో అనేది చాలా పెరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ విధంగా వరద అనేది ప్రవహిస్తుందో. ఒక నదిని ఉప్పొంగిన విధంగా కూడా ఇక్కడ మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ ఫోమ్ కూడా ఫామ్ అయిన సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తున్నది. ఫోమ్ ఫామ్ అవ్వాలంటే వరద ఉధృతి అనేది చాలా ఉంటేనే ఆ ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫోమ్ ఫామ్ అయిందంటే వరద ఉధృతి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే ఒకవైపు నగర వ్యాప్తంగా ఉన్న నాలాల కనెక్టివిటీ మొత్తం కూడా హుసేన్ సాగర్కు ఉండడంతో భారీగా వర్షపు నీరు కావచ్చు భారీగా చేరుతుంది. దీంతో ఒక్కసారిగా వర్షం ఏదైతే నీటి మట్టం ఉంటుందో గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరడంతో ఏదైతే ఎగువ నుంచి వచ్చే వాటర్ మొత్తం దిగువకు విడుదల చేసిన దిగువ కంటే ఇటు లోయ ట్యాంక్ బండ్ కావచ్చు, విద్యానగర్, నల్లకుంట ఈ ప్రాంతాలకు మొత్తం కూడా నీరు అనేది విడుదల చేసిన పరిస్థితి మనకు ఓరల్గా కనిపిస్తుంది. మొత్తం మీద దాదాపు 1500 క్యూసెక్ల వాటర్ అనేది దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కావచ్చు వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఒకవైపు సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఒకవైపు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిస్థితిని ఒకవైపు అధికారులు కావచ్చు, ఒకవైపు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇక్కడ ఉన్న పరిస్థితిని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలని ఇప్పటికే ఒకవైపు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే హుసేన్ సాగర్ అనేది ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లతో ఇప్పటికే అధికారులు మొత్తం కూడా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఒకవైపు జిహెచ్ఎంసీ టీం కావచ్చు, ఇంకోవైపు జిహెచ్ఎంసీ టీంతో పాటు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఒకవైపు వాటర్ బోర్డు కావచ్చు, ఇంజనీరింగ్ విభాగం కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే హుసేన్ సాగర్కు చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఎవరైతే బస్తీ ప్రజలు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేశారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు తలెత్తినా వర్షం నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఇప్పటికే వెంటనే కాల్ చేస్తే రెస్పాండ్ అవుతామని కూడా వితిన్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళ సమస్యని రెక్టిఫై చేస్తామని ఇప్పటికే అధికారులు వెంటనే మాన్సూన్ యాక్షన్ టీం కావచ్చు వెంటనే రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. జనరల్గా చిన్న వర్షం నమోదవుతున్నాయి. నగరంలో ఉన్న అన్ని వరద నీరంతా కూడా వచ్చి హుసేన్ సాగర్లో చేరుతుంది. అలాంటిది నిన్న నుంచి నాన్ స్టాప్గా దాదాపు నగర వ్యాప్తంగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటేనే ఏదైతే హుసేన్ సాగర్ సంబంధించిన నీటి మట్టం అనేది పెరుగుతుంటుంది. ఈరోజు ఎఫ్టీఎల్ లెవెల్ని రీచ్ అయ్యి ఎఫ్టీఎల్ లెవెల్ అనేది మనకు 513.40 దగ్గర ఉంటుంది. కానీ ఈరోజు అది దాటి 513.60 దగ్గర ఉందంటే ఎంత మేర వర్షపు నీరు వచ్చి భారీగా వచ్చి చేరుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి ఏదైతే వస్తున్న వరద నీరు మొత్తం కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మొత్తం ఏ విధంగా వరద ఉధృతి అనేది చాలా వేగంగా కిందికి వస్తున్నాయి. మొత్తం మనం దీన్ని చూస్తుంటే ఒక నదిని చూస్తున్న ఫీలే వస్తుంది. అంత వేగంగా అంత ఫాస్ట్గా వరద నీరు అనేది చాలా వేగంగా వస్తున్నది. మొత్తం మీద భారీగా ఒకవైపు పికెట్ నాలా కావచ్చు, కుకట్పల్లి నాలా కావచ్చు ఈ విధంగా నగరంలో ఉన్న నాలాల నుంచి భారీగా వర్షపు నీరు అనేది వచ్చి ఇక్కడికి చేరడంతో ఒక్కసారిగా ఏదైతే హుసేన్ సాగర్ సంబంధించిన పూర్తి స్థాయి నీటి మట్టం అనేది పెరిగింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్ అనేది అటు సిఎస్ కావచ్చు ఎప్పటికప్పటికి అందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే హుసేన్ సాగర్కు చుట్టూ 5 కిలోమీటర్లు ఎవరైతే బస్తీలో నివసిస్తుంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా వాళ్ళకి ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా నాన్ స్టాప్గా నగర వ్యాప్తంగా ఏదైతే వర్షం కొనసాగుతుంది. రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇప్పటికే రేపు కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయి. అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే హాలిడే కూడా డిక్లేర్ చేశారు. ఒకవైపు ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు అన్ని స్కూళ్ళకు కూడా ఇప్పటికే హాలిడే అనేది ప్రకటించారు. మొత్తం మీద ఇప్పటికే ప్రజలు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ నగర వ్యాప్తంగా ఏ చెరువును చూసినా కూడా ఒక నదిని తలపించే విధంగా ప్రవహిస్తుంది.
ఉంది అన్నీ కూడా ఒక నదిలా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రమాదకర స్థాయిలో ఏదైతే నీటి మట్టంని ఏదైతే పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి అవి చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఎవరైతే అక్కడ నివసించే ప్రజలు ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. ఇంకోటి ఏదైతే చెట్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది. దీంతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుతో పాటు 2 రోజుల పాటు కూడా ఇటు నగరంలో నివసించే ప్రజలు కావచ్చు, అటు జిల్లా ప్రజలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఎవరు బయటికి రావద్దు. ఎందుకంటే నాలాలు అనేవి ఓపెన్గా ఉంటాయి. ఈ నాలాలు ఓపెన్గా ఉండడం వల్ల ఎవరు గమనించకపోవడం వల్ల గతంలో అనేక ఘటనలు చూసాము. అలాంటివి ఇప్పుడు రిపీట్ కావద్దని ఇప్పటికే మార్నింగ్ నుంచి ఒకవైపు మేయర్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్లు అనేవి జరుగుతున్నాయి. మొత్తం మీద ఏదైతే ఎగువ నుంచి వచ్చే వాటిని మొత్తం దిగువకు విడుదల చేస్తూ మొత్తం దిగువన ఎవరైతే నివసిస్తుంటారో ముప్పు ప్రాంతాల ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏ క్షణమైన పునరావాస కేంద్రాలు తరలించే అవకాశం ఉండడంతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుతో పాటు రేపు కూడా రెడ్ అలర్ట్ ఉండడంతో ఈ వరద ఉధృతి అనేది ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ముఖ్యంగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో వాళ్ళకు సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే 1500 క్యూసెక్ల వాటర్ అన్నది ఇప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. సో దిగువ ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజుల పాటు ఎంతో కీలకమని ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది, కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. వచ్చే 2 రోజుల పాటు ఎంతో కీలకం కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఒకవైపు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు చేస్తున్న పరిస్థితి మన కోరల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.